బీజేపీ పార్టీ ఎంఐఎం పార్టీలు ఎప్పటికీ పాము ముంగిస్ల తిరగనే ఫైటింగ్ చేసుకుంటాయి. రెండు పార్టీలకు షెంటెం వడది. ఒక పార్టీ పేరు చెప్తే ఇంకో పార్టీలు ఒళ్ళు మండి ఒంటికాల మీద లేస్తారు. పానం పోయిన మంచిదే గాని వాళ్ళని లేకుండా చేస్తామన్నట్టు మాట్లాడతారు. మీసాల మేలేసుడు, తొడలు కొట్టుడు చేస్తారు. ఫ్యాక్షనిస్ట్ల పగలు పెంచుకునే రెండు పార్టీలు కలిసి పనిచేసుడు జరిగే పనేనా? కానీ జరుగుతుంది అన్నట్టే చెప్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. ఎన్డీఏ కూటమిల పెద్ద దిక్కున్న బీజేపీ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇస్తుందని చెప్తున్నాడు. అవును, బీజేపీ, జేడీయూ, బీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఇస్తారట. సీమాంచల్ అనే ఏరియాకు న్యాయం చేస్తామంటే ఎంఐఎం పార్టీ 5 ఎమ్మెల్యేలు మీకే సపోర్ట్ చేస్తారన్నాడట. ఇక ఈ ముచ్చట తెలిసిన దేశం పబ్లిక్ అవును రెండు మత పార్టీలు ఒక్కటే, ఒకదాని పేరు చెప్పి ఇంకోటి ఎన్నికలలో పోటీ చేసి గెలుస్తాందంటే వాళ్ళంతా ఒక్కటే అన్నట్టు కదా. ఇప్పుడు ఎన్డీఏ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇస్తామనడుతోని వాళ్ళ దోస్తాన్ని బయటపడ్డది కదా. అది తెలియక మతాల పేరుతోని చాలా మంది జనాలు రెచ్చిపోయి పుచ్చలు వాళ్ళ కొట్టుకుంటున్నారు. మతాల పేరుతోని రాజకీయం చేసి జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు అన్నట్టే కదా. స్టేజీల మీదకి ఎక్కి గుండెలు దద్దరిలే తట్టు, రక్తం ఉప్పొంగే తట్టిచ్చే ఉపన్యాసాలు ఊతాయి అన్నట్టే కదా. ఒకవేళ ఎన్డీఏ ఒప్పుకుంటే ఎంఐఎం పార్టీకి ఓకే చెప్తే వాళ్ళ నడుమ జరిగే వారు ఉత్తది అన్నట్టే కదా. అది తెలియని జనాలు తన్నుకొని చచ్చిపోతున్నారు అన్నట్టే కదా. మరి ఎంఐఎం మద్దతుని ఎన్డీఏ ఒప్పుకుంటుందా లేదా అనేది మనకు తెలియదు కానీ ఈ రెండు పార్టీల నడుమ జరిగే నాటకాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన దేశం పబ్లిక్. అనుమానం పెనుభూతం, అది సంసారాలను కూలదోస్తది అనేది ఇన్నం గాని ఒక దేశాన్నే ఆగమాగం చేస్తున్నది. ఉగాండా దేశంలో భార్యల మీద భర్తలకు వచ్చిన అనుమానం అక్కడి సర్కార్ను కుదిపి కూలిపోయేటట్టు చేస్తున్నదట. దేశ ప్రధాని మంత్రులు సతమతమయ్యి నెత్తినొప్పుతోని నేలకేసి గుద్దుకుంటున్నారట తలకాయను. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బుడ్డోలు వాళ్ళ పిల్లలేనా అని ఉగాండా దేశం నుండే భర్తలు డిఎన్ఏ టెస్ట్లను ఉద్యమం తిరగజేస్తున్నారట. దాంతోని గుట్టుగా జరిగిన దొంగ ముచ్చట్లన్నీ బయటపడి దేశం మొత్తంలో తుఫాన్ వచ్చినంత పని అవుతున్నదట. ఇంటి పక్కోలతోని ఎదురింటోలతోని పొట్టు లొల్లులైతున్నాయట. దేశం అల్లకల్లోలమై ఆగమాగమైతున్నదట. చిక్కుడు తీగలు పొదల కల్లుకున్నట్టు ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ అన్నట్టు అల్లుకున్న సంబంధాలు ఇప్పుడు బయటపడుతున్నాయట. దొంగసాటు ముచ్చట్లన్నీ ఇప్పుడు బయటపడే వరకు ఏ ఊరు చూసినా ఏ వాడ చూసినా కోపతాపాలతో కొట్టుకుంటే దుబ్బరేగుతున్నదట. ప్రేమగా ఇన్ని రోజులు పెంచుకున్న పిల్లలకు తండ్రి ఇంకోగలు అనే సంగతి డిఎన్ఏ ఫలితాలు చూసి కొందరు గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారట. అందుకే ఉగాండా సర్కార్ గుండె ధైర్యం ఉంటే తప్ప డిఎన్ఏ పరీక్షలు చేయించుకోకుండా పబ్లిక్ ఆర్డర్ వేసిందంటే ఎసోంటి తిప్పలు వచ్చిందో చూడండి ఉగాండా దేశానికి. కంపాలా అనే ఏరియా ఓ కేసులో కోర్టు డిఎన్ఏ పరీక్షలు చేయించి తన 3 పిల్లలు ఒక్కలే తనకు సంతానం అని తేలిందట. ఆ కేసు ఉగాండా దేశంలో వైరల్ అయ్యి తండ్రులంతా డిఎన్ఏ టెస్టులు చేయించుడు మొదలు పెట్టే వరకు ఉగాండా దేశానికి ఊపిరి ఆడతలేదట. 98% పిల్లల డిఎన్ఏ తండ్రులతోని కలుస్తలేదట. అంటే ఆ దేశంలో ఎట్లున్నదో చూడుండ్రి సంసారాలు. ఆస్తి పంపకాలు, కొట్లాటలు, విడాకులు, షీదరింపులు, కోపం ఎక్కువ తక్కువ ఉన్నోళ్ళు సంపుకునుడు కూడా జరుగుతున్నదట. చూడుండ్రి డిఎన్ఏ టెస్టులు ఎంత డేంజరో.